లోపల బయటకు వస్తారు. ఓకే భారతి గారు, తన పని తాను చేసుకుపోతుంది. శివపార్వతి గారు, మళ్ళీ మీకు ఇష్టమైన రోజా గారు ఫైర్ అవుతున్నారు, కంటిన్యూగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, డైరెక్ట్గా అటాక్లు ఇస్తున్నారు. వినండి ఆ వాయిస్ ఒకసారి ప్లీజ్. అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచెట్టు ఏమైనా ఉందా? పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడికి కానీ హోంమంత్రికి కానీ లోకేష్కి కానీ అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు హోంమంత్రి గారు అయితే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు. బెయిల్ తీసుకొని వచ్చి అమ్మాయి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పొంగునూరుకి 9వ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరువు పోతుందన్న భయంతో ఈరోజు ప్రభుత్వం హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పొంగునూరుకి. మరి ఎందుకు నీ పక్క నియోజకవర్గంలో నువ్వు వెళ్ళలేదు? ముచ్చిమర్రికి ఎందుకు వెళ్ళలేదు? గుడ్లవెల్లేరుకి ఎందుకు వెళ్ళలేదు? అలాగే లోకేష్ గారి నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళలేదు? బాధ్యత లేదా హోంమంత్రికి? బాధ్యత లేదా ముఖ్యమంత్రికి? బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో ఆయన తీసుకొచ్చిన దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్ని, అలాగే మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడం కాదు, వాటిని బలోపేతం చేసి మహిళల్ని రక్షించే బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ఇంతవరకు ఒక్క క్యాబినెట్ లో కూడా మీరు మహిళా భద్రత కోసం చర్చించలేదు, మహిళా భద్రత కోసం ఒక్క జీవం తీసుకురాలేదు, మహిళా భద్రత కోసం ఒక్క వ్యవస్థను కూడా తీసుకురాలేదు. కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి, అలాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఉన్న విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్ని, అలాగే స్పెషల్ కోర్ట్స్ని, మహిళా పోలీసుల్ని బలోపేతం చేయండి. అండ్ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది పొంగునూరులో 7 ఏళ్ల ఆ పసిబాలికని చంపిన వాళ్ళని. శివపార్వతి గారు రెస్పాండ్ అవ్వండి, ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోండి అని చెప్తున్నారు. రోజా గారికి అసలు మహిళల మీద దాడుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఏముంది? ఒక రేపే కదా రాద్ధాంతం చేస్తారన్న పెద్ద మనిషి కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా జరుగుతున్నాయి, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, ఏంటి రెస్పాండ్ అవరంటే ఏంటి ఒకరేపేగా జరిగింది, దీనికి ఏంది ఇంత రాద్ధాంతం చేస్తారని మాట్లాడిన ఆవిడ. అంతకుముందు మహిళా హోంమంత్రి ఏమో ఆవిడ వనిత గారు వచ్చి తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదు, అందుకే రేపులు జరుగుతున్నాయని చెప్పి సెలవు ఇచ్చిన ఘనత వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు బాధ్యత లేదు అంటానికి కూర్చొని వాళ్ళలాగా తాడేపల్లి ప్యాలెస్ లో సెట్లు వేయించుకొని, సెక్రటేరియట్ లో సెట్లు వేయించుకొని నిద్రపోతా పరిపాలన చేయట్లేదు. ఇక్కడ ఎవరు అందరూ ప్రజల్లో ఉంటున్నారు, సమస్య వస్తే స్పందిస్తున్నారు, వెళ్తున్నారు. వీళ్ళ క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే రేపు జరిగిన నిందితులు ఎవరైతే దాడి జరిగిందో వాళ్ళ మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోకుండా, ఏమీ చేయకుండా చేతులు కట్టుకొని కూర్చొని కాలయాపన చేస్తుంటే రోజా గారు మాట్లాడితే మేము దాన్ని సపోర్ట్ చేస్తాం. ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆగమేఘాల మీద పోలీసు వ్యవస్థ స్పందిస్తుంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా డైరెక్ట్ గా మహిళా హోంమంత్రి వెళ్ళి అక్కడ సార్ట్ అవుట్ చేసింది. నేను స్వయంగా ఆమెతో ఫోన్ లో మాట్లాడా, ఇది రిజాల్వ్ అయిపోయిందమ్మా, ఇది ఇలా విషయం అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు వ్యవస్థ అందరూ ఈ రకంగా స్పందిస్తుంటే కూతురేట్లో ఉన్న తాడేపల్లి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగిన అఘాయిత్యాలు ఏంటంటే ఏం చేశారు వీళ్ళు? నేరస్తులను పట్టుకున్నారా? కనీసం విచారణ చేశారా? ఒక అబ్బాయిని తగలబెట్టేస్తుంటే 15 ఏళ్ల పిల్లోడిని తగలబెట్టేస్తే అతను రెడ్డి అనే ట్యాగ్ ఉండబట్టి అతనికి వెంటనే బెదిరించి బయట తిప్పారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ మాట్లాడతారు ఈ రోజు, వీళ్ళ మాట్లాడతారు పని ప్రభుత్వం ఎలా పని చేయాలి, ఎలా పని చేయకూడదని వీళ్ళు వచ్చి ఈ రోజు నీతి కథలు చెప్తారు. అసలు వీళ్ళకి నైతిక హక్కు ఉందా, అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. ఈ రోజు పని చేయకపోతే క్వశ్చన్ చేయండి, నిలబెట్టండి, కాలర్ పట్టుకొని అడగండి, మేము ఒప్పుకుంటాం.
పని చేస్తున్నా కూడా ఇంకా అసమర్థత, ఏం చేయట్లేదు. వచ్చి ఎన్ని నెలలు అవుతుందండి? ఓకే వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజులు ఎన్ని చేశాము? ఓకే ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారు? రైట్. ఓకే ఎన్ని పనులు చేశారు? 13,300 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి 4,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి ఇప్పుడు. ఓకే Immediate గా ఓకే శివపార్తి గారు ఒక్క నిమిషం, శివపార్తి గారు ఒక్క ఈ నిమిషం. స్థాయిలో పనులు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే ఇంకా భద్రత అది ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఎవరు తీసేశారు? ఓకే. దిశ యాప్ ఎవరు తీసేశారు? ఎవరు తీయలే, ఏమి తీయలేదు. వీళ్ళు ఊరికి అసత్య ప్రచారం చేస్తే అవ్వదు. ఓకే కృష్ణాంజలి గారు పెట్టొద్దు దయచేసి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా నిజాలు మాట్లాడటం ఓకే ఓకే నేర్చుకోండి. కృష్ణాంజలి గారు అబద్ధాలు చెప్పకండి. శివపార్తి గారు పాపం వదిలిపెట్టండి, వాళ్ళు వదిలిపెట్టండి పాపం. ఒక మాట చెప్పొచ్చా? కొడుతున్నారు, సాగు దెబ్బ ఒక మాట చెప్పొచ్చా? ఆల్రెడీ. ఓకే కృష్ణాంజలి